నమస్కారములు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా పెన్షన్ చేయుత పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఏదైతే ఉందో ఆసరా పెన్షన్ చేయుత పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ కానివ్వచ్చు, అలాగే 6,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు అతి త్వరలోనే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం అనేది అయితే మనకు ఏదైతే ఉందో 4,000 పెన్షన్ రూపాయలు ఏదైతే ఉందో మేనిఫెస్టోని అయితే ప్రకటించడం అయితే జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం అయితే మనకు అతి త్వరలోనే ఆసరా పెన్షన్ చేయుత పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకు ఏదైతే పెన్షన్ ఉందో గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగిందన్నమాట. మనకు దానికి సంబంధించి ఈ వీడియోని అయితే మీకు అయితే స్పష్టంగా అయితే వివరిస్తాను. ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి వీడియోని. వచ్చేసి ఆసరా పెన్షన్ చేయుత పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు 5 రోజుల ముందే ఏదైతే ఉందో ఆసరా పెన్షన్ చేయుత పెన్షన్ గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది. మనకు ఏదైతే మేనిఫెస్టో పెట్టిరో 6 గ్యారెంటీలో ఒకటి ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో 6,000 రూపాయల పెన్షన్, అలాగే దివ్యాంగులకేమో 6,000 రూపాయలు. ఇప్పుడు ఎవరైతే మామూలుగా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేసి అయితే 2,000 రూపాయల పెన్షన్ అయితే పడుతుంది. మనకు ఏదైతే 4,000 రూపాయలు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకు ఏదైతే ఉందో పెంపు దిశగానైతే వెళ్తుందన్నమాట. మనకు ఈ నెల డిసెంబర్ అంటే రేపేనైతే మనకు డిసెంబర్ 7వ తేదీన వచ్చేసి మనకేమైనా మార్గదర్శకాలకు సంబంధించి పెన్షన్దారులకు ఏమైనా గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. ఆసరా పెన్షన్ చేయుత పెన్షన్కి సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో మనకు ఏదైతే ఉందో 6 గ్యారెంటీలో ఒకటి ప్రభుత్వం వచ్చుడుతోనే మనకు పెన్షన్ అయితే పెంపు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఎలాంటి స్పందించట్లేదన్నమాట. మనకు 5 రోజుల ముందే సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వచ్చు, అలాగే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే మాట్లాడడం అయితే జరిగింది. ముఖ్యమంత్రి గారు అయితే మనకు ఆసరా పెన్షన్ చేయుత పెన్షన్ వృద్ధులకైతే ఏదైతే ఉందో 6,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో పెంపు చేస్తున్నట్లయితే మనకి ఏదైతే ఉందో అసెంబ్లీలో అయితే మాట్లాడడం అయితే జరిగిందనమాట. మనకు అతి త్వరలోనే పెన్షన్దారులకైతే మనకు మొన్న ఏదైతే ఉందో ఈ సభలో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఇప్పుడు 100 రోజులు ఇది ఏదైతే ఉందో సంవత్సరం ఏర్పడే ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి మనకు మొన్ననైతే మాట్లాడడం అయితే జరిగిందనమాట. ప్రజాపాలన ఏదైతే ఉందో ఈ సందర్భంగానైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. మనకు అతి త్వరలోనే ఆసరా పెన్షన్ చేయుత పెన్షన్ 4,000 పెన్షన్ అయితే పెంపుతున్నట్లు సమాచారం. అలాగే వీళ్ళు ఎవరికైతే పడలేదో 3 నెలల నుంచి పెన్షన్దారులకైతే ఎవరైతే పడని పెన్షన్ ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో మీకు ఆగస్టు నెలకు సంబంధించి కానివ్వచ్చు, సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు కూడా పడుతున్నాయి అన్నమాట. మీ అందరి ఖాతాలో వచ్చేసి బ్యాంక్ అకౌంట్లోనే అయితే ఏదైతే అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు ఉన్నాయో పడడం అయితే జరిగింది. మీకు పడ్డాయా లేదా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండానైతే వీడియో కిందనైతే కామెంట్ చేసినట్టయితే మీ అందరికీ కూడా నేనైతే తెలియజేస్తాను అన్నమాట. ఆసరా పెన్షన్ చేయుత పెన్షన్కి సంబంధించి ఈ ఏదైతే ఉందో నూతన సంవత్సరం అయినా లేకపోతే మనకు పెంపు దిశగానైతే ప్రభుత్వం అయితే అటు సైడ్ అయితే వెళ్తుందన్నమాట. మనకు అతి త్వరలోనే పెన్షన్దారులకైతే గుడ్ న్యూస్ అయితే రానుంది. మరి ఇది సంగతి. థ్యాంక్ యూ గైస్, ఇది ఫర్ వాచింగ్. ఇది అన్నమాట మన వృద్ధంలో కానివ్వచ్చు అయితే మనకి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. లైక్ చేయండి, త్వరగా వెళ్ళైతే ఇంకా లైక్ చేయలేదు. ఏదైతే వీడియో నచ్చినట్టయితే తప్పకుండానైతే ఏదైతే ఉందో లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసి అయితే అందరైతే తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఇది సంగతి. స్టే ట్యూన్. మళ్ళీ ఇలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకైతే ముందుగానైతే నేనైతే తెలియజేయడానికి అయితే ఎప్పుడు కూడా ప్రయత్నిస్తాను అన్నమాట.